హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు అయితే మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. యాక్చువల్లీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా. సో మనమైతే ఈరోజు యాపిల్ ఫామ్కి వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు ఆన్ ద వే డ్రైవ్ అయితే బాగుందని చెప్పేసి రికార్డ్ చేశాను. ఎక్కువసేపు చేయలేదు, ఒక 30 సెకండ్స్ జస్ట్ హైలైట్స్ కోసం అలా రికార్డ్ చేశాను. డ్రైవ్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే ఫస్ట్ టైం యాపిల్ ఫామ్కి వెళ్తున్నాను. అంటే ఇంతకుముందు మన బ్యాక్ యార్డ్లో ఒక యాపిల్ చెట్టు ఉండేది, బట్ అన్ఫార్చునేట్లీ అది ఇప్పుడైతే లేదు. సో అసలైతే వెళ్ళగానే అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నాకు తెలిసింది యాపిల్లో రెడ్ డెలిషియస్ ఒకటి, గాలా, ఇవి ఒక్కటే తెలుసు. బట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫామ్ గురించి నేను ఎస్పెషల్లీ చెప్పేది, నార్మల్గా ఏ ఫామ్కి వెళ్ళినా కూడా మనకి ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడైతే అసలు ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు. అండ్ జస్ట్ వెళ్ళేటప్పుడు మనకి పార్కింగ్ కన్నా ముందు ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను, నార్మల్ సెక్యూరిటీ వాళ్ళలాగా ఉన్నారు. మనకి ఎన్ని బ్యాగ్స్ కావాలంటే, అంటే మనం పిక్ చేసుకుంటాం కదా యాపిల్స్ని, సో ఆ యాపిల్స్ని పిక్ చేసుకోవడానికి బ్యాగ్స్ కావాలి కదా, ఆ బ్యాగ్స్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అండ్ అన్నీ మిక్స్ చేయకుండా డిఫరెంట్గా అలాగా ఏ టైప్ అనేది ఒక బ్యాగ్లో అలా వేసుకోవాలి. అండ్ ఇంకా మనం ఆల్మోస్ట్ ఫామ్ వచ్చేసి మేము అరౌండ్ 3:40, 3:30 ఆ టైంకి వెళ్ళాము. ఈవినింగ్, ఐ మీన్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 6:15 దాకా ఉన్నాము. మేము ఒక్కలమే కాదు, ఇంకొక 5-6 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము. ఇలా ఇప్పుడు ఐరాన్ కూర్చోబెట్టాను కదా, ఆ కార్ట్ యాక్చువల్లీ అదేంటంటే నార్మల్గా ఇలా కిడ్స్కి యూజ్ చేస్తారో లేదో, బట్ నేనైతే అడిగితే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ నేనైతే ఐరాకి అతను మామూలుగానే యాపిల్ తింటుంది, సో ఇలా జస్ట్ ఒక ఫోటో పోజ్ అన్నట్టు చెప్తే ఇంకా తనైతే మంచిగా ఇలాగా ఫోటో దిగుతూ ఉంది. యాక్చువల్లీ ఈ యాపిల్ ఫామ్ గురించి చెప్పాలంటే వీళ్ళకి ప్రాఫిట్ ఏం వస్తుందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఒక చెట్టు దగ్గర ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయంటే చాలా పడిపోయి ఉన్నాయి. మేబీ వాళ్ళకి ఇప్పుడే ఏం తెలియదు అనుకున్నా, మొత్తం లాస్ట్లో ఏమైనా తెలుస్తుందేమో. బట్ ఇంకా తెలిసినా కూడా ఏం పట్టించుకోరో ఏమో తెలియదు, కానీ బట్ టు బీ హానెస్ట్ అవన్నీ అలా చూస్తుంటే మాత్రం అసలు చాలా ఇదే అనిపించింది. బట్ ఇంకా వాళ్ళకైతే ప్రాఫిట్, ఎందుకంటే అట్లీస్ట్ ఎంట్రీ టికెట్ పెట్టినా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది వచ్చేది అనుకున్నాను. బట్ వాళ్ళైతే అసలు అట్లా ఏం పెట్టలేదు. అండ్ ఇంకా పియర్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఏదో బెర్రీస్ ఉన్నాయి, బట్ మేమైతే అవన్నీ కవర్ చేయలేదు. సో ఒకసారి అయితే ఇంకా మీరు ఫామ్ అంతా చూసేయండి. నేను మ్యాక్సిమం అంతా రికార్డ్ చేశాను, డిఫరెంట్ వెరైటీస్. యాక్చువల్లీ ఒకటైతే చాలా వెరైటీగా అనిపించింది, అసలు అది యాపిల్ చెట్టేనా అన్నట్టు అనిపించింది. మంచి బ్రాంచెస్ అయితే అసలు చూసారా ఇక్కడ ఎన్ని కాయలు వేస్ట్ అనిపిస్తున్నాయో. సరే మీరైతే ఒకసారి ఫామ్ అంతా చూసేసి వచ్చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలాంటి వెరైటీ టైప్ ఆఫ్ యాపిల్ని మీరు ఎప్పుడైనా చూసారా? అంటే చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూస్తే కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అసలు యాపిల్ ఫామ్నే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇంకా అయితే ఈ కార్ట్లో కూర్చోబెట్టుకొని ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాగ పిల్లల్ని కార్ట్లో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నాము. కొంచెంసేపు ఆడుతున్నారు, కొంచెంసేపు యాపిల్ కోస్తున్నారు, అలాగా ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా ఒక రీల్ కూడా, 1-2 రీల్స్ కూడా చేసుకున్నాము. యాక్చువల్లీ ఇలాంటి ప్లేసులకు కానీ ఎక్కడికైనా సరే 1-2 ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ పీపుల్ గ్యాదర్ అయ్యి వెళ్తే బాగుంటుంది, ఫన్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇలా ఫామ్కి వెళ్తూ ఉంటే కొంచెం అసలు తెలుస్తుంది కదా, అసలు వీళ్ళు ఎలా ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. లాస్ట్ టైం మేము సన్ఫ్లవర్ దానికి కూడా వెళ్ళడానికి అదే రీజను, సన్ఫ్లవర్ ఫామ్కి కూడా వెళ్ళాము.
బట్ అక్కడ ఏంటంటే టికెట్ ఉంటుంది. అంటే ఇట్లా మనం తీసుకున్న దాన్ని బట్టి కాదు, అక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే మనం కంపల్సరీగా తీసుకోవాలి, ఏదర్ లార్జ్నా లేకపోతే స్మాల్ బొకేనా అని దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి అయితే మనం తీసుకున్న యాపిల్స్కి మేము తీసుకున్న యాపిల్స్కి సంబంధమే లేదు అసలు. సో చాలా బాగా అనిపించింది. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్ టైం సన్ఫ్లవర్ ఫామ్లో అయితే కొంచెం గోట్స్, యానిమల్స్ ఇలాంటివి ఉన్నాయి. సో కొంచెం ఫన్ అనిపించింది. ఈసారి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫన్ ఎక్కువ టైం యాపిల్స్తోనే స్పెండ్ చేసాము. ఐరా అయితే చక్కగా ఈ కార్ట్లో కూర్చొని ఉంది. కొంచెం సేపు అయితే దిగి యాపిల్స్ కోసింది. సో ఇదండి యాపిల్ ఫామ్ యొక్క బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.